చేసినటువంటి ముఖ్యమంత్రి చేసేటటువంటి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాగ్దానానికి ఇది విరుద్ధము కాదా? ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా చేయటం అనేటటువంటిది అధికార దుర్వినియోగం, రాజ్యాంగ విరుద్ధం, కోర్టు ధిక్కారం. ముద్దాయిల్ని వెనక్కి వేసుకొచ్చి ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చుకోవటం ఆయన పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా ప్రజలకి సమాధానం చెప్పుకోవలసినటువంటి నైతిక బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నది. వీటన్నిటినీ విస్మరించి ఆయన ఈ రోజున బహిరంగంగా ఇన్ని అవాస్తవాలు చెబుతున్నారు అంటే మనం ఇంతకు మించి ముఖ్యమంత్రి గారి పాత్రని అనుమానించడానికి ఆధారాలు ఏమి కావాలి? ఈ హత్యకు సంబంధించి కుట్రదారులు ఎవరనేటువంటి వాళ్ళని బయటికి రానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేయటానికి ఇంతకు మించిన ఆధారాలు ఏమి కావాలి? అవినాష్ రెడ్డి గారు హత్యని అవినాష్ రెడ్డి గారు హత్య కేసులో ముద్దాయని, ఆయన తండ్రి గారు ముద్దాయని సిబిఐ చాలా స్పష్టంగా సాక్ష్యాధారాలతో గూగుల్ టేక్అవుట్లతో అన్ని సాక్ష్యాధారాలు స్వీకరించినటువంటి పరిస్థితులు అనే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో పకడ్బందీగా నిరూపించి ఎన్ని చేసిన తరువాత కూడా ఆయన విచారణ జరగకుండా కేసులకి ఆయన కూడా అడ్డం పడుతూ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వైనాన్ని మనం గుర్తు చేసుకుంటే ఎవరిని పాత్రని కప్పిపుచ్చటానికి ముఖ్యమంత్రి గారు ముద్దాయిలను కాపాడుకుంటున్నాడు. నిన్న దస్తగిరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య పాత్ర ఉన్నది అనేటటువంటిది ఆరోపించటం అనేటువంటి విషయాన్ని, అంతకుముందు ముఖ్యమంత్రి పాత్రను విచారించవలసి ఉందన్నటువంటి సిబిఐ చెప్పినటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనంలోకి తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారి యొక్క దురుద్దేశం దీంట్లో అర్థమవుతున్నది. తర్వాత ఇందులో అయితే షర్మిల గారు చాలా మీకు ముఖ్యమైన సర్కమ్స్టెన్సెస్ ఏంటో తెలుసండి. ఇది మీరు వింటే ఆశ్చర్యపోతారు, చూస్తారు కూడా. నేను కూడా ఒక్క విషయం ఒక్క సెకండ్ చూడండి. ముఖ్యమంత్రి గారి స్వయాన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రెస్ పెట్టి ఆయన ఏం చెప్పారంటే, అవినాష్ రెడ్డి ఆ హత్య జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి గారి ఇంట్లో వాళ్ళందరూ తుడి చేస్తుంటే కట్లు కడుతుంటే ఆయన చూస్తున్నాడే తప్ప ఆయన పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పాడు. అంటే ఏంటండి, ఆయన ప్రజెన్స్ని ఒప్పుకున్నాడు, హత్య జరిగిన ప్రదేశంలో ఆయన ఉన్నాడు, ఎవిడెన్స్ని తీసేస్తున్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు, ఆయన అడ్డం పడలేదు. కానీ ఆయన చేస్తున్నప్పుడు అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఒక మీటింగ్లో ఆయన చెబుతుంటే అవినాష్ రెడ్డి గారు పక్కన కూర్చుని దాన్ని ఖండించలేదు. దాని కనుక మనం చూసినట్లయితే అవినాష్ రెడ్డి గారు పాత్రని ఓకే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు తర్వాత ఇదిగో చూడండి, అవినాష్ రెడ్డి గారు చెప్తారు ఇది. కాదనిపించింది. మళ్ళా ఆయన తలపైన పెద్ద గాయాలు 2 ఉన్నాయి. ముందు నుంచి ఒక గాయము, వెనకాల పక్క మరింత పెద్ద గాయం ఉంది. సో ముందుకు పడుంటే ముందుకు ఒక గాయం తగిలిండేది. వెనకాల గాయం అంటే 2 పెద్ద గాయాలు తల మీద ఉన్నాయి. అదేవిధంగా తన వేళ్ళకు గాయాలు ఉన్నాయి. అదేవిధంగా తన మొహం మీద గాయాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే పూర్తి స్థాయిలో ఆయన మృతి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి. మాకున్న అనుమానాలు ఖచ్చితంగా నివృత్తి కావాలా. ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయాలా. ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని బయటికి తీయాలి. కఠినంగా శిక్షించాలా. అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారండి, వివేకానంద రెడ్డి గారి మీద గాయాలు ఉన్నాయి, ముఖాలు ఉన్నాయి, వీపుల మీద ఉన్నాయి, గెట్లు ఉన్నాయి.
కుట్రదారులు, సూత్రధారులు, పాత్రదారులు ఎవరైనా సరే విచారణ చేసి బయటికి తీయాలన్నారు. తీశారు, బయటికి తీశారు. అడ్డం పడుతున్నారు కదా మరి. Despite of the investigation by the CBI, impartial investigation, they found that this Avinash Reddy is the real culprit. What prompted the Honorable Chief Minister to protect him, unless his indirect role is there in the conspiracy. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం చూడవలసింది, వాళ్ళు చేసినటువంటి నేరాలు చివరికి ఏం చేశారండి, ఈ కేసును సునీతమ్మ గారి కూతురు మీదకి నెట్టడానికి ప్రయత్నం చేశారు. హత్యాదారులను ప్రొటెక్ట్ చేస్తూ కూతుర్ల మీద నెట్టడానికి ప్రొటెక్ట్ చేశారు. హంతకులను పక్కన పెట్టి ఇదంతా జరిగిన తర్వాత వివేకానందరెడ్డి గారి శ్రీమతి సౌభాగ్యమ్మ గారు నేను ఒక లేఖ రాసింది ముఖ్యమంత్రి గారికి. అయ్యా, నీ తండ్రి చనిపోయినప్పుడు నువ్వు ఎలా బాధపడ్డావో సునీతమ్మ కూడా ఆయన తండ్రి చనిపోయినప్పుడు అలాగే బాధపడింది. మీ అమ్మ ఎలా బాధపడిందో నేను అలాగే బాధపడ్డాను. ఇట్లాంటిది నువ్వు సొంత చిన్నాన హత్య కేసు విషయంలో కూడా నువ్వు ఎందుకు అడ్డం పడుతున్నావు? నీకు మోరల్ రెస్పాన్సిబిలిటీ లేదా? నువ్వు ఎందుకు చేయలేదు? నిష్పక్షపాతమైన ఆవిడ. మరి అది చూసి కూడా మనసు కరగట్లేదా అని చెప్పింది. నిన్న ఆవిడ షర్మిల గారు చెప్పినటువంటిది ఆవిడ చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారిని చేర్చింది అని ఇంతమంది ముందు చెప్తున్నా. ఈరోజు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండక